నైవేద్యంలో 56 పదార్థాలు. చెప్పన్ భోగ్ జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణుడికి సమర్పించే నైవేద్యం. చెప్పన్ అంటే 56 అని, భోగ్ అంటే నివేదన అని అర్థం. ఓసారి ఇంద్రుడు కృష్ణుడిపైన ఆగ్రహంతో ఎడతెరపలేని వర్షాన్ని కురిపించాడు. దాంతో శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తడంతో గోకుల వాసులంతా ఆ కొండ కిందే తలదాచుకున్నారు. 7 రోజులు కృష్ణుడు ఆ పర్వతాన్ని అలా వేలి మీద ఎత్తి పట్టుకునే ఉన్నాడు. చివరికి ఇంద్రుడు కృష్ణుడిని క్షమాపణ కోరడంతో ఆ వర్షం ఆగింది. అయితే ఆ వారం రోజులు నందనందనుడు ఏమీ తినలేదని తెలిసి ఊరి వాళ్ళు బాధపడ్డారంట. కన్నయ్య ఆహారపు అలవాట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తే తాను రోజు 8 సార్లు తన కుమారుడికి భోజనం పెడతానని చెప్పిందంట యశోద. దాంతో అంతా 8 పూటల భోజనాన్ని 7 రోజులకు సరిపడా తయారు చేసి తీసుకెళ్లారు. సూటిగా చెప్పాలంటే 7 అంకెలను 8తో గుణిస్తే 56 అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఆ చెప్పన్ భోగ్ సంప్రదాయం వచ్చింది. అందుకే జన్మాష్టమి నాడు నందకిశోరుడికి 56 రకాల పదార్థాలను నివేదిస్తారు. వాటిల్లో రసగుల్లా, లడ్డు, జిలేబీ, రబడి, మూంగ్ దాల్, హల్వా వంటివన్నీ ఉంటాయి. అన్ని రకాల పదార్థాలను చేయలేని వారి కోసం మిఠాయి వాలాలు ఇప్పుడు 56 రకాల తినుబండారాలున్న స్వీట్ బాక్సులనే తయారు చేస్తున్నారు. అయితే వాటి కోసం విడిగా థాలీ కూడా దొరుకుతుంది. చిన్న చిన్న కప్పులుండే ఈ బడా థాలీలో కన్నయ్యకు 56 రకాల పదార్థాలను సులువుగా అమర్చి నివేదించవచ్చు.